వినయ విధేయ రామ థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఈ సంక్రాంతికి వండర్ఫుల్ సినిమాలు రాబోతున్నాయి. అయితే ఈ సినిమా అరవింద సమేత వీరరాఘవ క్రియేట్ చేసిన రికార్డ్ ని దాటిందా దాటలేదా అనే విషయంలోకి వెళ్తే అసలు వరల్డ్ వైడ్ కలుపుకొని ఈ సినిమా అరవింద సమేత వీరరాఘవ 26 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇక వినయ విధేయరామ కలెక్ట్ చేస్తుందా అంటే అయితే ఇంకా ట్రేడ్ రిపోర్ట్ బయటకు రాలేదు కాబట్టి కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. కానీ షేర్ తీసి పక్కన పెడితే గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వినయ విధేయరామ 40 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. విశ్లేషకులు కూడా అదే అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. అయితే అరవింద సమేత వీరరాఘవ దాదాపు 50 కోట్ల దాకా మొదటి రోజే కలెక్ట్ చేసింది. ఇక ఆ రికార్డ్ ని బీట్ చేస్తుందా అని ఇప్పటికే ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఫిగర్స్ బయటకు వస్తాయంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయింది. దాదాపు మొదటి రోజు దగ్గర 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వినయ విధేయ రామ వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ పాజిటివ్ టాక్ తో పాజిటివ్ బజ్ తో దూసుకుపోతుంది. అంటే మొత్తం మీద మొదటి రోజు కలెక్షన్లు వరల్డ్ వైడ్ గ్రాస్ 45 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉందని అంచనాకి వస్తున్నారు. ఏదేమైనా సరే ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవటం అటు మెగా కాంపౌండ్ కి ఇటు ప్రేక్షకులకి మెగా ఫ్యాన్స్ కి ఫుల్ సంక్రాంతి మూవ్మెంట్ ని తీసుకొచ్చేసింది. ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు క్రియేట్ చేయాలని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం.